exercise 1.3. Write 5/8 into decimal form. So decimal form చేయాలంటే ముందు ఏంటి మనం లాంగ్ డివిజన్ చేద్దాం. 8 5 8 1 are 8. సో 8 1 are 8 తీసుకుంటే 8 అనేది 5 కంటే ఎక్కువ కాబట్టి తీసుకోలేదు. ఇక్కడ మనం ఇప్పుడు ఏం చేద్దాం అంటే పాయింట్ తీసుకుందాం. ఇక్కడ పాయింట్ పెట్టామంటే ఇక్కడ 0 రాసుకోవచ్చు. 8 6 are 48. 10 minus 8 2. So we can take 0. 8 2s are 16. 20 minus 16 4. Again we are taking 0. 8 5s are 40. So the decimal form of 5/8 is 5/8 equal to ఏమొచ్చింది మనకి 0.625. 0.625 is the answer. Okay. సో ఇది రిమైండర్ 0 వచ్చింది కాబట్టి టెర్మినేటింగ్ డెసిమల్ రిమైండర్ 0 వస్తే టెర్మినేటింగ్ డెసిమల్. ఇంకో సమ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ క్వశ్చన్, రైట్ 2/3 ఇంటూ డెసిమల్ ఫార్మ్. 2/3. సో 2/3 చేస్తే చూడండి ఇక్కడ 3 టేబుల్లో 2. సో అగైన్ మనం చాలా దగ్గర పాయింట్ తీసుకుందాం. 0 3 6 are 18. 2 మనం అగైన్ 0 తీసుకోవచ్చు. 3 6 are 18. 2 0 3 6 are 18. 2 అండ్ సో ఆన్. అంటే ఇక్కడ మనకి ఏమవుతుంది, రిమైండర్ అనేది 0 కాదు. ఫస్ట్ క్వశ్చన్లో రిమైండర్ 0 వచ్చింది. సో టెర్మినేటింగ్ డెసిమల్. ఇక్కడ రిమైండర్ ఇంకా అలా వస్తూనే ఉంది. సో దీన్ని ఏమంటే నాన్ టెర్మినేటింగ్ డెసిమల్. నాన్ టెర్మినేటింగ్ డెసిమల్. నాన్ టెర్మినేటింగ్ డెసిమల్. ఇంకా ఇక్కడ చూడండి 0.666 అంటే 6 అనేది రిపీట్ అవుతుంది. సో రిపీట్ అవుతుంది కాబట్టి నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ ఇంకా రిపీటింగ్. సో నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అంటే మనకి రెండు వచ్చాయి. ఏంటంటే టెర్మినేట్ డెసిమల్, నాన్ టెర్మినేట్ డెసిమల్. టెర్మినేట్ డెసిమల్ అంటే సింపుల్ చెప్పాలంటే రిమైండర్ 0. నాన్ టెర్మినేట్ డెసిమల్ అంటే రిమైండర్ 0 కాదు. ఓకే. సో నాన్ టెర్మినేట్ డెసిమల్ లో మనకి ఇంకేంటి, నాట్ రిపీటింగ్ అండ్ రిపీటింగ్ డెసిమల్. కొన్నిసార్లు రిపీట్ అవుతుంది డెసిమల్, ఇంకోసారి రిపీట్ అవ్వదు. ఓకే. నెక్స్ట్, సో ఇప్పుడు మనం చేసిన ఎగ్జాంపుల్ ఏంటంటే బై లాంగ్ డివిజన్ మెథడ్ వీడండి, రైట్. సో వితౌట్ డూయింగ్ దట్, ఫర్ ఎగ్జాంపుల్ 3/8 is there. చెక్ వెదర్ 3/8 is టెర్మినేటింగ్ ఆర్ నాన్ టెర్మినేట్ డెసిమల్ అని అడుగుతారు. సో 3/8 అనేది టెర్మినేట్ డెసిమల్ నాన్ టెర్మినేట్ డెసిమల్ లాంగ్ డివిజన్ కాకుండా ఎలా చేయాలి చూద్దాం. సో ఫస్ట్ మనం 3/8ని ఫ్యాక్టర్స్ రాద్దాం. 2 4s are 2 2s are ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. సో 2/3. సో డినామినేటర్ లో ఓకే 2/3 ఉంది. ఇంకా మన ఇంటూ 5/0 రాయొచ్చు. సో డినామినేటర్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2/m ఇంటూ 5/n. ఇలా ఉంటే దీన్ని మనం టెర్మినేటింగ్ డెసిమల్ అంటాం. టెర్మినేటింగ్ డెసిమల్. సో చాలా ఈజీ. డినామినేటర్ చూడాలి. డినామినేటర్ ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేశాక డినామినేటర్లో వచ్చే వాల్యూస్ 2/m ఇంటూ 5/n ఫామ్లో ఉండాలి. అలా ఉంటే వాటిని టెర్మినేటింగ్ డెసిమల్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటాను నేను. 13/125. సో ఫస్ట్ ఏం చేద్దాం, 13/125ని ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేసుకోవడానికి ఏమవుతుంది, 5/3. సో 5/3 వచ్చింది. ఇంకా 2 లేదు, కానీ మనం ఏం రాయొచ్చు, 2/0 రాయొచ్చు. ఓకేనా. 2 లేకపోయినా పర్వాలేదు, మనం 2/0 రాయొచ్చు. ఇక్కడ 5 లేదు, మనం 5/0 రాస్తాం. ఎందుకు, 5/0 is 1. ఎనీథింగ్ పవర్ 0 is always 1. 2/0 1. సో మనకి ఇప్పుడు డినామినేటర్ ఏ ఫామ్ లో ఉంది, 2/m ఇంటూ 5/n ఫామ్ లో ఉంది. సో కాబట్టి ఇది టెర్మినేటింగ్ నాన్ టెర్మినేటింగ్ టెర్మినేటింగ్ డెసిమల్. అంటే దీనివల్ల యూజ్ ఏంటంటే మనం లాంగ్ డివిజన్ చేయకుండా డైరెక్ట్ గా టెర్మినేటింగ్ నాన్ టెర్మినేటింగ్ రాయొచ్చు. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఐమ్ టేకింగ్ వన్ మోర్ ఎగ్జాంపుల్.
3/21. ఓకే, సో ఫస్ట్ క్యాన్ చేయాలి. 3 1 3 7 1/7. సో 1/7 ఉంది. సో ఇది డినామినేటర్ 2 power m into 5 power n ఫార్ములా లేదు కాబట్టి మనం ఏ రాయొచ్చు దీన్ని నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ అని రాయొచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 7/81. సో ఫస్ట్ 7 ఉంది. న్యూమరేటర్ యాజ్ ఇట్ ఈస్, నో చేంజెస్. 81 మనం ఏ రాయొచ్చు 3 power 4 రాయొచ్చు. 3 power 4. సో మన డినామినేటర్లో 3 power 4 అంటే 2 power m 5 power n ఫార్ములా లేదు కాబట్టి ఇది కూడా నాన్ టెర్మినేటింగ్ డెసిమల్. ఓకేనమ్మా. సో ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్స్ బట్టి మన టెక్స్ట్ బుక్ ఎక్స్ 1.3లో ఫస్ట్ 2 బిట్స్ చేయగలం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ బిట్ ఏంటంటే రైట్ డెసిమల్ ఫామ్. సో డెసిమల్ ఫామ్ అంటే లాంగ్ డివిజన్ లో చేసుకున్నాం. అలా కాకుండా ఒక మెథడ్ ఉంది. ఆ మెథడ్ బట్టి మనం సింపుల్ గా లాంగ్ డివిజన్ చేయకుండా ఎలా చేయాలి. Three by 125. Write into decimal form. ఫస్ట్ ఏం చేద్దామంటే 3/125 ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. సో 5 power 3. సో మనకి డినామినేటర్ ఏ ఫామ్ లో ఉండాలి 2 power m into 5 power n. సో ఇక్కడ 5 power m ఉంది, 2 power n లేదు కాబట్టి మనం 2 power 3 రాసుకుందాం. సో డినామినేటర్ 2 power 3 రాస్తాం కాబట్టి న్యూమరేటర్ లో కూడా 2 power 3 రాయాలి. ఓకేనా. సో 3 into 2 cube 8 by 5 cube into 2 cube nothing but 5 into 2 whole cube. 3 8s are 24 by 5 2s are 10 cube. 24 by 10 cube. 10 cube is nothing but 1000. So 24 by 1000. Answer ఏంటి 0.024. Here 3 zeros ఉన్నాయి కాబట్టి after 3 days you have to keep decimal. So 0.024. చూడండి ఇప్పుడు 3/125 into decimal form 0.024. మనం లాంగ్ డివిజన్ చేయకుండా ఇలా చేయొచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ డిస్కస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 7/250 తీసుకుందాం. 7/250 రైట్ ఇంటూ డెసిమల్ ఫార్మ్. సో ఫస్ట్ మనం ఏం చేయాలి 250 2 1s are 2 2s are 2 5s are 5 2s are 5 5s are 5 5s are. సో 7/250 నేర్ అయితే మనం 2 into 5 power 3. ఓకే, బట్ ఇక్కడ మనం చూస్తే 2 power ఏం లేదు కాబట్టి మనం 1 తీసుకోవచ్చు. సో 2 power 1 into 5 power 3. Basis here base is 2, here base is 5. Powers see here 3, here 1, not same. సో మనం పవర్స్ ఈక్వల్ అవడం కోసం ఏ మల్టిప్లై చేయాలి. ఈ సమ్ లో 5 power 3 ఉంది, అసలు 2 లేదు కాబట్టి 2 power 3 మల్టిప్లై చేస్తాం. ఇక్కడ ఏంటంటే 2 power 1 ఉంది, ఇక్కడ 5 power 3 ఉంది. సో ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 1 ఉంది, సేమ్ లేదు. సేమ్ ఉంటేనే మనం ఈజీగా డెసిమల్ ఫార్మ్ లో రాయొచ్చు. కాబట్టి ఇప్పుడు మనం ఏం మల్టిప్లై చేయాలి. ఓకే, 5 power 3 ఉంది, ఇక్కడ 2 power 1. సో 2 power 1 into 2 power 2 చేస్తే మనకు ఇప్పుడు ఏమవుతుంది 2 power 3 అవుతుంది. సో ఇక్కడ 2 power 2 తో మల్టిప్లై చేసింది కాబట్టి న్యూమరేటర్ లో కూడా 2 power 2 తో మల్టిప్లై చేయాలి. ఓకే, సో 7 into 2 square 4 by 2 power 1 into 2 power 2 2 power 3. Last a power m into a power n, a power m plus n. So bases are equal, powers must be added. So 1 plus 2 3 into 5 power 3. ఇప్పుడు చూడండి మనకి పవర్ ఇది 3 వచ్చింది, ఇది 3 వచ్చింది, సేమ్ వచ్చాయి కాబట్టి
మనకి ఈజీ అయిపోతుంది అనమాట. సో 7 4 జా 28 బై 2 into 5 whole power 3. ఇప్పుడు మనం ఏం రాయొచ్చు 28 బై 2 5 జా 10 10 క్యూబ్. దీని నుంచి రాయొచ్చు 28 బై 10 క్యూబ్ 1000. So again 3 digits. After 3 digits point, so 0.028. The decimal form of 7 by 250 is 0.028 is the answer. ఇంతవరకు మనకు P by Q ఫామ్ లో ఇచ్చిన ప్రాబ్లమ్ ని డెసిమల్ ఫామ్ లో రాశారు కదా. సో ఇప్పుడు ఏం చేద్దాం, డెసిమల్ ఫామ్ లో ఇచ్చిన దాన్ని P by Q ఫామ్ లో రాయాలి. ఎలా? చాలా ఈజీ. 0.12 0.1 after point 2 digits are there. Okay, now first you remove the decimal, then 012 012 is nothing but 12. నేను డైరెక్ట్ 4 టేబుల్ క్యాన్సిల్ చేస్తున్నా. 4 3s 425, సో 3/25 అంటే 0.12 యొక్క P by Q ఫామ్ ఏంటి? 3/25. Write 0.2 bar in the form of P by Q. Bar is there. బార్ ఉన్నా మనం P by Q ఫామ్ లో రాయగలం. దానికి ఒక ప్రాసెస్ ఉంది, ఆల్రెడీ మీరు 9th క్లాస్ లో నేర్చుకున్నారు, బట్ మళ్ళీ ఇంకోసారి డిస్కస్ చేద్దాం. దీనికి ఫస్ట్ ఏంటంటే లెట్ x ఈక్వల్ టు 0.2222 సో ఆన్. 2 బార్ కాబట్టి అంటే 2 ఈజ్ రిపీటింగ్ అగైన్ అండ్ అగైన్, సో 0.222 సో ఆన్ ఈక్వేషన్ 1. హియర్ పీరియాడిసిటీ, పీరియాడిసిటీ అంటే హౌ మెనీ డిజిట్స్ ఆర్ రిపీటింగ్. ఇక్కడ 2 అనేది ఒకటే నెంబర్ రిపీట్ అవుతుంది కాబట్టి పీరియాడిసిటీ 1. పీరియడ్ అంటే ఏ నెంబర్ ఏ డిజిట్ రిపీట్ అవుతుంది? 2. సో పీరియడ్ 2, పీరియాడిసిటీ 1. పీరియాడిసిటీ 1 కాబట్టి ఈక్వేషన్ 1 into 10 అంటే ఈక్వేషన్ 1 ని 10 తో మల్టిప్లై చేయాలి. అదే పీరియాడిసిటీ 2 వస్తే ఈక్వేషన్ 1 ని దేంతో మల్టిప్లై చేయాలి? 100 తో మల్టిప్లై చేయాలి. ఓకే, సో అంటే పీరియాడిసిటీ బట్టి మనం ఇక్కడ మల్టిప్లై చేసే నెంబర్ మారుతుంది. సో 10 100 1000, సో 10 పవర్ పీరియాడిసిటీ, 10 పవర్ 1 10 పవర్ 2 10 క్యూబ్. ఓకే, ఇప్పుడు ఈక్వేషన్ 1 ని 10 తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? x into 10 ఈక్వల్ టు 0.222 సో ఆన్ into 10. సో x into 10 ఎంత? 10x ఈక్వల్ టు 0.22 సో ఆన్ into 10 2.222 సో ఆన్. ఇది ఈక్వేషన్ 2 అమ్మా. ఇప్పుడు ఏం చేద్దాం మనం? ఈక్వేషన్ 2 మైనస్ ఈక్వేషన్ 1. సబ్ట్రాక్ట్ ఈక్వేషన్ 1 ఫ్రమ్ ఈక్వేషన్ 2. సో ఈక్వేషన్ 2 ఫస్ట్ రాద్దాం. 10x ఈక్వల్ టు 2.222 సో ఆన్, x ఈక్వల్ టు 0.222 సో ఆన్. Subtraction means you have to change the symbols. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్, ఇక్కడ కూడా మైనస్. These all 2 get cancelled. 2 minus 0 2, 10x minus x 9x. ఓకేనా? 10x minus 1x. x means x ముందు ఏదైనా నెంబర్ లేదంటే 1x. కోఎఫిషియంట్ ఆఫ్ x is 1. ఓకే, దెన్ x ఈక్వల్ టు 9 ఇక్కడ ఇంటూ ఇటు వస్తే బై అవుతుంది. సో x ఈక్వల్ టు 2/9. సో ఈ రెండు ఎగ్జాంపుల్స్ ఏంటి? వాళ్ళు డెసిమల్ ఫామ్ లో ఇచ్చారు, మనం P by Q ఫామ్ లో రాస్తాము. సో ఇవి 2 మోడల్స్. ఈ 2 మోడల్స్ యూజ్ చేసి మనం ఎక్సర్సైజ్ 1.3 లో 4th బిట్ చేయొచ్చు. అర్థమైందా?